హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ తూకం మిషన్కి అయితే నిన్న ఛార్జింగ్ పెట్టలేదు, అయినా కూడా పనిచేసింది. కనీసం తక్కువలో తక్కువ గంట సేపు అయినా ఛార్జింగ్ పెట్టాలి దీనికి. నిన్నైతే ఎక్కువ మొత్తంలో రన్నింగ్ లేదనమాట మిషన్, ఎందుకంటే కర్బూజా పండ్లు ఏం లేదు కదా. నిన్న వ్యాపారం అయితే అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నాం, కొంచెమే ఉండింది కర్బూజా, అందుకే దాన్ని వాడలేదు. ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది అసలు మార్కెట్కి వెళ్ళడానికి. ఇంటి దగ్గర 5:30 అయింది. ఈ పాటికి మనం బయలుదేరి ఉండాలి, కానీ లేట్ అయిపోయింది. నిన్న అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నాం కదా, బాక్స్లు అయితే ఇచ్చి పంపించలేదన్నమాట. ఆటో అన్నకి ఇక్కడే ఉండిపోయినాయి. ఇంక ఈరోజు ఇచ్చి పంపించాల్సిందే. ఏంటంటే కొత్త వాళ్ళు అయితే గనక అప్పటికప్పుడు తీసుకెళ్ళిపోతారు, పాత అన్న వాళ్ళు అయితే గనక మళ్ళీ రేపు కూడా వాళ్ళే వస్తారు కదా, అట్లా ఒక్కొక్కసారి అర్జెంట్ ఉంటుందని చెప్పి అట్లే వదిలేసిపోతారనమాట. ఇంకా మార్కెట్కి రాగానే స్టార్టింగ్లోనే ఈ పొడవుగా ఉన్న కర్బూజాలు కనిపించినాయి. మనం రోజు తీసుకున్న రౌండ్ షేప్లో ఉన్న కర్బూజాలు అయితే స్టాక్ లేవు. అంటే స్టాక్ వచ్చింది కానీ మనం వచ్చేసరికి లేట్ అయ్యింది కదా, అందుకే మొత్తం ఖాళీ అయిపోయింది, ఏం మిగలలేదు. ఇంతకుముందు అయితే ఈ టైప్ ఆఫ్ కర్బూజా మనం అమ్మలేదు. రౌండ్ షేప్లో ఉన్న జవారీవి అయితే అమ్మాం, కానీ ఇట్లా పొడవుగా ఉండేవి అయితే అమ్మలేదు. ఇది వచ్చేసి చాలా రేట్ ఎక్కువ అనమాట. అందులో మనం ఒక రోజులోనే ఖాళీ చేయాలి, రెండో రోజు మిగిలితే గనక ఆ మాల్ తడుసుదు. మార్కెట్లో పెద్ద మొత్తంలో సరుకు అయితే రాలేదు. కర్బూజా, సపోటా, జామకాయలు ఇవి అయితే మామూలు రేటే ఉన్నాయి. ఇంక సపోటా అయితే కేజీ 25, మనం ఎక్కువ మొత్తంలో కొంటే తక్కువ పడుతుంది. రౌండ్ షేప్లో ఉన్న కర్బూజా అయితే స్టాక్ కొంచెమే వచ్చింది, అందుకే అది మనం తీసుకోలేదు, సేల్ అయిపోయింది అనమాట మనం తీసుకునేటప్పటికే. ఈ పొడవుగా ఉన్న కర్బూజాలు అయితే తీసుకొచ్చేస్తున్నాం. ఇంతకుముందు ఒక్కసారి కూడా అమ్మలేదు, కానీ తప్పలేదన్నమాట ఈరోజు, ఎందుకంటే వేరే ఆప్షన్ ఏం లేదు ఇంక సరుకు. ఈ పప్పాయి పండ్లు అయితే ఊరికే సైడ్కి ఉండాలన్నట్టుగా కొంచెమే తీసుకొచ్చినాం అనమాట. ఎందుకంటే కొత్త రకం వేసినాం కదా ఈరోజు, ఇది సేల్ కాకపోయినా ఒకవేళ సైడ్ అది కొనడానికి వచ్చిన వాళ్ళనే దీన్ని చూస్తారు కదా అనే ఉద్దేశంతో పాత సరుకు ఏదో ఒకటి ఉండాలని తీసుకొచ్చాము. కర్బూజా పండ్లు అయితే ఈరోజు 610 రూపాయలు పడింది బాక్స్, ఎక్కువ రేటు పడింది, కానీ సాహసమే చేసాము, వాపస్ రాలేక తెచ్చినట్టు. దీని పేరు వచ్చేసి కడప కర్బూజా అంట. కొంతమంది కస్టమర్స్ తెలియకపోవచ్చు కదా, అందుకే బోర్డు పెట్టేసినాం అనమాట కడప కర్బూజా అని. ఎందుకంటే మనం కేజీ 50 రూపాయలు అమ్ముతున్నాం ఈరోజు, ఎందుకు రేట్ ఎక్కువ సడన్గా 100 రూపాయలకు 3 కేజీలు కదా అని బార్గెన్ చేసే కస్టమర్స్ ఉంటారు కదా. అంటే దీంట్లోనే రకాలు ఉంటాయి, మామూలు మనం రౌండ్ షేప్లో అమ్మేవి మామూలు కర్బూజా వేరు, ఇందులోనే జవారీలోనే ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చాం కదా రౌండ్ షేప్లో, అది వేరు, ఇది వేరే జాతిది అనమాట. ఇది స్వీట్ ఎక్కువ ఉంటుంది, రవ రవ ఉంటుంది పండు లోపల. ఇప్పటి వరకు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు నేను చూసిన కర్బూజా పండ్లన్నీ టేస్ట్ చేశాను. ఈ రకం కర్బూజా అయితే ఇంతకుముందు తినలేదు, అంటే ఇట్లాంటిది ఉంటుందని తెలుసు కానీ తినలేదనమాట. ఇంకా టేస్ట్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి ఒక పండు కట్ చేసిన. దీంట్లో గింజలు అయితే కనుక మస్క్ మిలన్ గింజలు మనం షాపుల్లో కొంటాం కదా డబ్బులు పెట్టి తినడానికి, ఆ మందం అంత లావు ఉన్నాయన్నమాట. పచ్చి అంటే పండు కోసినా కూడా వీటిని ఎండపెట్టి కూడా తినచ్చు, అంత అంటే తాళ్ళు లేవన్నమాట, బాగా గట్టిగానే ఉన్నాయి గింజలు కూడా. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. అంటే ఇంతకుముందు మనం రౌండ్ షేప్ ఉండే మామూలు కర్బూజా పండ్లు అమ్మాం కదా, ఆ పండు కన్నా స్వీట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఈరోజు కేజీ 50 రూపాయలు పెట్టేసరికి బిజినెస్ అయితే కొంచెం స్లో అయిపోయింది, ఎందుకంటే పాత రేట్లకు అలవాటు పడిపోయి ఉంటారు కదా, అందుకే 11 గంటల నుంచి కేజీ 40 రూపాయలు పెట్టేసినాం. ఎందుకంటే ఇది మాల్ తడుసుదు, ఒకవేళ గట్టి మాల్ ఉంటే కనుక మరుసటి రోజు ఆ మరుసటి రోజు కూడా అమ్ముకోవచ్చు అనే ధైర్యం ఉంటుంది, కానీ ఇది అట్లా కాదనమాట. సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా పండు మెత్తబడుతూ వస్తుంది. ఇంక సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి ఇంక ఎదార అయిపోయింది అనమాట. ఎందుకంటే దానికి పెట్టిన డబ్బుల్లో సగం డబ్బులు కూడా రాలేదు, అందుకే 100 రూపాయలకు 3 కేజీలు చేసేసినాం. ఎప్పుడైనా కూడా సరుకు ఒక 2 రోజులు అమ్ముకునేలా తీసుకోవాలి, ఇట్లా ఒకే రోజులో ఖాళీ అయ్యే సరుకు తీసుకుంటే ఇట్లే ఉంటుంది, ఎదారు చేయాల్సి వస్తుంది సరుకు మూమెంట్ లేనప్పుడు. 100 రూపాయలకు 3 కేజీలు పెట్టగానే ఫాస్ట్ మూమెంట్ అయింది సరుకు. ఆ రేట్కి అమ్ముకుంటే మనకు ప్రాఫిట్ రాదు. ఇంకొకసారి దీని సావాసానికి పోకూడదబ్బా అనిపించింది. ఎప్పుడైనా అంతే, రోడ్ సైడ్ వేసే బిజినెస్ తక్కువ రేట్ ఉండేదే చూసుకోవాలి. ఎట్లయితేనేమో సరుకు మొత్తం ఖాళీ చేసాం, ఒకవేళ మిగులుంటే కనుక రేపు ఇంకా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వచ్చేది, దీని డబ్బులు కూడా వచ్చేవి కాదు. అయితేనే 350 లాభం అయితే వచ్చింది. ఇంకోసారి దీని జోలికి వెళ్ళాం. ఇది ఈరోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.